నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ఉన్నారు. ఇంతకుముందే స్పీకర్ని కలిసి ఫిర్యాదు కూడా చేశారు. ఏం జరిగింది మొన్న? అసలు పోలీస్ అధికారి మిమ్మల్ని అడ్డుకోవడం, ఆ వీడియో వైరల్ కావడం, మీకు అవమానం జరగడం ఏం జరిగింది? ఆ సందర్భం ఏంటి అసలు? నేను ఇరిగేషన్ రివ్యూ కోసం భువనగిరికి వెళ్ళటం జరిగింది. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హాజరవుతారని చెప్పేసి ఇరిగేషన్ ఈఎన్సీ గారు, సిఈ గారు, ఆ జిల్లా సంబంధించిన ప్రోటోకాల్ ఆఫీసర్ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నేను అక్కడికి వెళ్ళాను. 2.5 గంటలు వాళ్ళు రావటం లేట్ అయింది. ఈలోపు మేము కొంచెం స్నాక్స్ తీసుకున్నాం. ఆ తర్వాత లంచ్ టైం అయింది కాబట్టి లంచ్ కూడా చేసినాం. ఆ సందర్భంలో అడుండేటువంటి పోలీస్ ఆఫీసర్స్ కూడా అందరూ కలిసి ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు వస్తున్నటువంటి క్రమంలో ఒక 4-5 ప్రజాప్రతినిధులు మేము రిసీవింగ్ కోసము వెళ్ళటానికి అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులైనటువంటి భువనగిరి ఎమ్మెల్యే గారు మీరు పోయేసి రిసీవ్ చేసుకొని వద్దామని చెప్పేసి మేము తీసుకొని వెళ్తున్నటువంటి క్రమంలో తను కొంచెం బ్యాక్ అయ్యిండు. ఒకరిద్దరు ప్రజాప్రతినిధులు ముందు వెళ్ళిపోయారు. అందరం లైన్గా వెళ్ళిపోతుంది. నేను వాడికి ప్రేమ్ దగ్గరికి రాగానే అక్కడ నన్ను ఆపేసి నెట్టడం జరిగింది. అప్పుడు నేను చాలా ఫీల్ అవుతూ వెనకకు రావడం జరిగింది. వెనకకు వస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ భువనగిరి ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు, అట్లాగే మిగతా ఉండే ప్రజాప్రతినిధులు కూడా నన్ను రిక్వెస్ట్ చేసినప్పుడు ఇది పదే నాకే కాదు ఏ ఎమ్మెల్యే కూడా రాష్ట్రంలో ఇది జరగటానికి వీల్లేదు, దీనికోసం నేను ప్రివిలేజ్ ఇస్తాను అని చెప్పి రావడం జరిగింది. ఈరోజు ప్రివిలేజేషన్ మోషన్ ఇవ్వడం జరిగింది. ఒక ఎమ్మెల్యేని గుర్తుపట్టలేని స్థాయిలో ఈరోజు అధికారులు ఉన్నారా? అంటే కొంతమంది ఉన్నారు. గత ప్రభుత్వం తాలూకు చేసినటువంటి విచ్చలవిడితనం, గత ప్రభుత్వం తాలూకు చేసినటువంటి ఇట్లాంటి దుశ్చర్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఇందులో ప్రతిబింబిస్తున్నాయి. ఆ ప్రతిబింబించకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈరోజు స్పీకర్కి ఇవ్వడం జరిగింది. స్పీకర్ కలిసిన నేపథ్యంలో కానీ, మీరు ఆ సమస్య అక్కడ చెప్పిన నేపథ్యంలో కానీ ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది? స్పీకర్ గారు వాళ్ళని త్వరలో పిలిపిస్తానని చెప్పిండ్రు, డేట్ ఇస్తానని చెప్పారు. వాళ్ళని పిలిచినటువంటి సందర్భంలో నాకు కూడా ఆ డేట్ని తెలియపరుస్తానని చెప్పారు. ఆ రోజు వచ్చినప్పుడు ముఖాముఖి చర్చిస్తారు. చర్చలో సంబంధించినటువంటి సారం ఏం జరిగింది ఏమైంది అప్పుడు నేను మళ్ళీ మీతో పంచుకుంటాను. ఆ రోజు ఘటనపై మీ జిల్లా సంబంధించిన 2 మంత్రులు ఉన్నారు. వాళ్ళ దృష్టికి అయినా తీసుకెళ్లారా? వాళ్ళని స్పందన? వాళ్ళే నాతో మాట్లాడారు. ఏం జరిగిందనే విషయం తెలుసుకోరు. నేను జరిగినటువంటి విషయం చెప్పి ఇప్పుడు మీకు చెప్పిన అంశాలు కూడా చెప్పినాను. నేను ప్రివిలేజ్ ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. ఒక ప్రొసీడ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. కేవలం అంటే ఎమ్మెల్యేలకే పరిమితం అవుతుందా, లేకపోతే ఒక టార్గెట్ చేసి కొంతమంది ఒక క్యాస్ట్ సంబంధించిన ఎమ్మెల్యేలకి ఇది అవుతుందా? గత ప్రభుత్వం నుండి కానీ చాలా వరకు కూడా ఒక కులానికి సంబంధించిన వాళ్ళకి ఎక్కువగా ఇలాంటి అవమానాలు జరుగుతున్నాయి. నేను అట్లా చూస్తలేను. ఒక ఎమ్మెల్యేగా నాకు జరిగినటువంటి అవమానం ఇంకా భవిష్యత్తులో ఎవరికి జరగకూడదు అనేటువంటిది మాత్రమే చూస్తాము. అందులో దళిత శాసనసభ్యులకు అసలు జరగొద్దు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు అసలు జరగొద్దు అనేది మాత్రం నేను కోరుకుంటాను. సో ప్రజా ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలకు అధికారుల నుండి ఇలాంటి ఒక అడ్డంకులు రావడం, ఒక ప్రభుత్వం నుండి కూడా రావడం పట్ల ఏం చూస్తారో, దీని పట్ల తీరు ఎట్లా ఉండాల్సిన అవసరం ఉంది భవిష్యత్తు? అంటే ఈ తీరు అనేటువంటిది చాలా అవమానీయమైనటువంటి తీరు. ఇది సరైనటువంటి విధానం కాదు. కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి రైట్లో భాగంగా, కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి హక్కులో భాగంగా వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడ్డరు, ఎన్నికయ్యారు, ప్రజాప్రతినిధులుగా కొనసాగుతారు. కాబట్టి వీళ్ళ హక్కుల్ని, వీళ్ళ సంబంధించినటువంటి విధుల్ని కాపాడవలసిన, రక్షించవలసినటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళే అవమానించడం అంటేనే కాన్స్టిట్యూషన్ను అవమానిస్తున్నట్టుగా మేము ఫీల్ అవుతున్నాం. అంటే ఒక కాన్స్టిట్యూషన్లో ఎలక్ట్ అయినటువంటి ప్రతినిధికే ఇది ఉంటే సామాన్యుల పట్ల వీళ్ళు ఎట్లుంటారు అనేటువంటి ఒక ప్రశ్న సమాజంలో వస్తుంది. అది ఉత్పన్నం కాకుండా ఉండాలి, పోలీసు వ్యవస్థకు మచ్చ రాకుండా ఉండాలని అంటే దీంట్లో ప్రక్షాళన జరగవలసినటువంటి అవసరం అయితే ఉన్నది. మొన్న ఒక్క సందర్భమేనా, లేకపోతే చాలా సందర్భాలు ఏమన్నా ఇలాంటి అడ్డంకులు కానీ ఇబ్బందులు కానీ ఫీల్డ్ స్థాయిలో, కాన్స్టిట్యూన్సీ స్థాయిలో జరుగుతున్నాయి? అంటే చాలా సందర్భాల్లో అక్కడక్కడ చెదురుమదురు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సీఎం దృష్టికి అయినా తీసుకెళ్లే అవకాశం ఉందా ఈ అంశాన్ని? అంటే స్పీకర్ గారు సంబంధించిన నోటీసులో పెట్టినాము. ఆ తదుపరి సీఎం గారి నోటీసులో కూడా పెడతాం. మొత్తంగా ఎమ్మెల్యేల పట్ల అధికారుల తీరు మారాల్సిన అవసరం ఉంది. కొందరు కావాలని అవమానించేలాగా ఇలాంటి చర్యలు చేశారు. ఏ ఎమ్మెల్యే కూడా నాకు జరిగిన అవమానం జరగకూడదని ఈరోజు స్పీకర్కు నేను ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన చర్యలు కూడా తీసుకుంటామని కూడా స్పీకర్ స్పష్టతనిచ్చారు. చాలా సంతోషం. ఎందుకంటే ప్రజల ఓట్లతో గెలిచిన మాకు ఇలాంటి పరిస్థితులు రావడం సరైనది కాదు. అవసరమైతే సీఎం దృష్టి కూడా తీసుకెళ్తాను కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ సంతోష్, సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.